నా పేరు విశ్వాస్ సార్. నేను ఎన్టీఆర్ జిల్లా నుండి విజయవాడ రూరల్ మండలం వచ్చా సార్. అంటే నేను ఇంటికాడ నుండి స్కూల్ నుండి ఇంటి దగ్గరికి ఉండేవాడిని, కానీ బయట ఫంక్షన్లకి వాటికి వెళ్ళేవాడిని కాదు సార్. ఎందుకు అందరూ నన్ను ఎక్కేస్తారు, ఏంట్రా నువ్వు ఇట్లా ఉన్నావు, అరే ఏంట్రా నువ్వేంట్రా ఇట్లా ఉన్నావు, అది అని ఎక్కించేవారు. నేను బాధపడేవాడిని సార్. బాధపడితే ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇట్లా మా సంధ్యారాణి మేడం గారు ఇట్లా చెప్పారు, ఇట్లా అరే గుంటూరు దగ్గర నంబూరులో మీకు ఇట్లా అది ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి సెలక్షన్లకి ఉన్నాయిరా, వెళ్ళరా అది అని చెప్పి. మేడం నేను వెళ్ళను మేడం అది అన్న. దేనికి రా వెళ్ళవు అది అంటే, మేడం అక్కడ అందరూ నన్ను ఎక్కేస్తారు మేడం, అందుకే నేను వెళ్ళను మేడం అది అన్న. అంటే అరే అక్కడ మీలాంటి వాళ్ళేరా, నువ్వు ఎట్లా బాధపడుతున్నావో వాళ్ళు కూడా అట్లాగే బాధపడుతున్నారు, అందుకు నువ్వు వెళ్ళరా అది అని చెప్పారు. సరే మేడం అది అని వెళ్ళా. అక్కడ సెలెక్ట్ అయ్యా. గండికోట అడ్వాంట్ స్పోర్ట్స్ అకాడమీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళందరూ నాకు పరిచయం అయ్యారు. మేమందరం ఏ సక్సెస్ అవ్వాలని కాన్ఫిడెన్స్గా వెళ్ళాం. అక్కడ కూడా మాకు మంచిగా సార్ వాళ్ళందరూ మాకు ట్రైనింగ్ ఇచ్చారు, బాగా మాతో ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. అక్కడ సెలెక్షన్ అయిన తర్వాత లడఖ్కి వెళ్ళాం. లడఖ్ అంటే అక్కడికి వెళ్తామో కూడా లేదో తెలియదు. ఇంకా అలాగే కాన్ఫిడెన్స్ మేము వెళ్తాం, మేమంటే ఏంటో ప్రపంచానికి చూపించాలి అనే కాన్ఫిడెన్స్ మీద వెళ్ళాం. అక్కడ మేము సెలెక్ట్ అయింది. అక్కడ కూడా బాగా సారు మాతో అంతా కలిసి అన్ని ట్రెక్కింగ్కి అవన్నీ 5600 మీటర్ యాటిట్యూడ్లో మేమందరం ట్రెక్కింగ్ చేసాం. ఇంకా అక్కడి నుండి వచ్చేసిన తర్వాత అంటే మాలాంటి వాళ్ళకి ఇంకా మేమంటే ఏంటో ఇన్స్పిరేషన్గా తీసుకొని, అంటే మేము పుట్టాం ఎందుకు అనే కాకుండా, అరే మేము పుట్టాం ఇట్లాగా వీళ్ళు ఈ అన్నోళ్ళు ఈ అక్కోళ్ళు చేశారు, అలా మేము చెయ్యాలి, మాకంటూ ఒక కాన్ఫిడెన్స్గా ఉండాలి అనే ముందుకి. ఇంట్లో లేవన్నారు ఇంట్లో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏమనుకున్నారు ఇంట్లో? అరే నువ్వు వెళ్ళరా, మీలాంటి వాళ్ళ గురించే కదరా, నువ్వంటే ఏంటో ఇంటికి స్కూల్కే తెలిసేదిగా తప్ప బయట ప్రపంచం అంటే నీకేంటో తెలియదు కదరా. స్కూల్లో ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఎవరో మాట్లాడరు, అరే ఏంట్రా నువ్వు ఇట్లా ఉన్నావు ఎవరు, అందుకనే నువ్వు వెళ్ళరా, నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళే మళ్ళీ నీ ముద్దుకు వచ్చి అరే వీడు ఇలా చేశాడరా అది అనేటట్టుగా నువ్వు ఎదగాలరా అది అని చెప్పారు. నన్ను మా పేరెంట్స్ ప్రోత్సహించారు. సో ఎవరు ఎక్కువ ప్రోత్సహిస్తారు, అమ్మనా నాన్న? ఇద్దరు సార్. ఇద్దరులో ఎవరు ఎక్కువ? ఇద్దరులో మమ్మీ సార్. అమ్మే కదా, అమ్మే కదా. అమ్మ ప్రోత్సాహం లేకపోతే మనందరం ఇక్కడ కూర్చోలేం కదా. గుడ్ గుడ్ అమ్మా. మా అందరికి ఎంత అవకాశం కల్పించినందుకు, మాలాంటి వాళ్ళకి ఇంకా ముందుగా ఇంకా చేయాలని కోరుకుంటున్నాం సార్ మేమందరం. అవును, ఇంట్రెస్టింగ్ అని అంటే భారతదేశంలో ఎక్కడ జరగలేదు, ఫస్ట్ టైం ఇది జరుగుతుంది. సో చాలా సిస్టమేటిక్ గా చేయాలనేది మా ఆలోచన. ఇది కేవలం వన్ టైం కాకుండా ఎవ్రీ ఇయర్ మనల్ని ఐడెంటిఫై చేసి ప్రోత్సహించాలనేది ప్రభుత్వ లక్ష్యం. వన్ టైం ప్రోగ్రామ్ అంటే ఈజీ, బట్ సిస్టంలో పెట్టి కంటిన్యూస్ గా మిమ్మల్ని ప్రోత్సహించాలనేది ప్రభుత్వం బాధ్యత. మమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మిగతా జనరేషన్స్ కూడా అరే మేము ఇట్లా పుట్టాంరా అనే కాకోకుండా, అరే మేము ఈ అన్నోళ్ళు ఎక్కోళ్ళు ఇట్లా చేశారా, మనం కూడా ఇట్లా చెయ్యాలరా, మనం అంటే ఏంటో ప్రపంచానికి చూపించాలరా అనేటట్టు కాన్ఫిడెన్స్. ఛాలెంజ్. జీవితంలో నా పాయింట్, నా థియరీ అంటే నేను బలంగా నమ్మేది ఏంటంటే ప్రతి కుటుంబానికి దేవుడు పరీక్ష పెడతాడు, ఏదో ఒక రకంగా పరీక్ష పెడతాడు. బయట నుంచి చూసినప్పుడు ఏమనుకుంటా అంటే ఆ కుటుంబానికి అన్ని ఇచ్చాడరా అని అనుకోవచ్చు, కానీ పరీక్ష పెడతాడు. ఏ కుటుంబానికి పరీక్ష లేకుండా అవుతూ పెట్టాడు దేవుడు, కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా ఇస్తాడు. సో నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తా, ఎన్ని కష్టకాలాలున్నా
పాజిటివ్ మైండ్తో, పాజిటివ్ ఓరియంటేషన్తో, కసి. మనలో కసి ఉంటే ఏమైనా సాధించగలుగుతాం జీవితంలో. మనలో కసి లేకపోతే వెనకాల మీ అందరూ ఉండి ఎంత ప్రోత్సహించినా మనం ఏం చేయలేం. చేయలేను సార్. అది నేను బలగనమే. సార్. ఒక గోల్ పెట్టుకోవాలి, ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఆ టార్గెట్ సాధించే వరకు వదిలిపెట్టుకోడు. వదలకూడదు సార్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, పడుకునే టైంలో కూడా దాని గురించి ఆలోచించాలి, ఎలా సాధించాలి. అది సాధించగలితేనే, అది సాధించిన తర్వాత నేను పడుకుంటానని మనలో ఎప్పుడైతే కష్టం వస్తుందో 100% వీ కెన్ అచీవ్ థింగ్స్. నేను చూసా లైక్ జీవితంలోనే ఎంతో మంది చూసా. మాది చాలా పెద్ద కుటుంబం. సో నేను ఎంతో మంది సమస్యలు ఎదుర్కొంటాను చూశాను. వాళ్ళ కసున్న వాళ్ళందరూ బయటపడ్డారు.